హలో సిక్స్ సిగ్మా వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన గార్డెన్లో వచ్చిన ఎర్ర గుమ్మడికాయ మజ్జిగ పులుసు చేసుకుందాం. సో ఇక్కడ ముక్కలు కట్ చేసి పెట్టాను. దీనిలోకి నెయ్యి తిరగమాత చాలా బాగుంటుంది. సో ఒక స్పూను నెయ్యి వేసేసుకున్నాను ఇక్కడ. తర్వాత తిరగమాత గింజలు ఉంటాయి కదా, మనకు తెలిసిందే. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా ఆవాలు. తిరగమాత చిట్టపట్ట అంటున్నది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ ముక్కలు కూడా వేసేసుకొని ఇది కాసేపు మగ్గిస్తే సరిపోతుంది. 15 నిమిషాలలో ఇది హాఫ్ కుక్ అయిందన్నమాట. సో ఈ టైంలో మనం ఏం చేద్దామంటే, సో దీనికి ఏమేమి వేయాలి అంటే, పచ్చి కొబ్బరి నేను కొద్దిగా ఎక్కువగానే వేస్తాను, పచ్చిమిరపకాయలు, శనగపప్పు పెట్టుకున్నాను, ధనియా పొడి, ధనియాలు కూడా కావాలంటే నానబెట్టుకోవచ్చు. ఇక్కడ 1.5 స్పూన్ ధనియాలు వేసేసాను. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ మెత్తగా పేస్ట్ చేస్తాను అన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చాను. సో మన తెలుగులో ఒక ఇది ఉందన్నమాట, సేయింగ్, కాటుగలా అని, అలా చాలా మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట. సో దీనిలో పోసేద్దాం. సో ఇందులో వేసేసాను కొబ్బరికాయ గ్రేవీ లాంటిది. ఇది ఒక 10 నిమిషాలు ఉంచుదాం ఈ రకంగా బాయిలింగ్లో. మంచి కమ్మటి వాసన వస్తున్నది. సో ఈ టైంలో నేను ఏం చేస్తాను అంటే, సాల్ట్ వేసిన మజ్జిగ, ఇగో ఇక్కడ మజ్జిగ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఎంత సాల్ట్ కావాలో వేసేసుకొని ఇలా తిప్పుకొని దీనిలో పోసేద్దాం. దీనిలో ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ వేయాలి. ఏంటంటే పసుపు, పెప్పర్. సో ఒక 5 మినిట్స్ ఒక్క ఉడికి వచ్చిందాకా ఉంచేస్తే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లా, ఇది అయిపోయినట్టే. ఒక్క ఉడికి వచ్చింది, ఈ టైంలో మనము ఆపేస్తే సరిపోతుంది. సో టేస్ట్ చూస్తున్నాను, అమోఘం. మీరు ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్ చేయండి. ఓకేనా? బై బాయ్, టేక్ కేర్.